హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాళైతే నేను ఎండ్రాయిలు దోసకాయ బంగాళదుంప కలిపి కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం రొటీన్గా వండుకునేది దోసకాయలోనూ దుంపలైనా సరే విడిగా వేసుకొని వండుకుంటాము రొయ్యలు. అట్లా కాదండి, నేను దోసకాయ బంగాళదుంప కలిపి రొయ్యలు వేసి వండుతున్నానండి. అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇందులో కావాల్సినవి ఒక బంగాళదుంప తీసుకున్నానండి పెద్దది, అలాగే 2 టమాటాలు, ఒక దోసకాయ, ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలండి. చూడండి, రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను కదా, ఇందులో కూరకు సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నానండి. మీరైతే 4 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. చూడండి, నూనె అయితే కాగుతుంది కదా. చూడండి, ఇందులోనే రొయ్యలు కూడా వేసుకుందాం. ఇష్టం అండి, నేనైతే రొయ్యలు వేస్తున్నాను. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. రొయ్యలు వేగుతుంది కదా, ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా దోర రంగు వచ్చేదాకా వేపుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా మగ్గనిద్దామండి. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఎప్పుడు ఒకలాగే కాదండి, అప్పుడప్పుడు ఇలా కూడా వండుకోండి, బాగుంటుంది. డౌట్ ఏం పడవసరం లేదు, బాగానే ఉంటుందండి. కొంతమంది బాగోదేమని వండుకోరు, కానీ బాగుంటుందండి. ఇవి మగ్గుతున్నాయి కదండి, ఇందులోనే దోసకాయలు బంగాళదుంపలు కూడా వేసేసుకుందాం. చూడండి, దోసకాయలు బంగాళదుంపలు కూడా వేసేసుకొని కలుపుకుందాం ఒకసారి. చూడండి, వేగుతుంది కదా, ఇందులోనే కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి. నేనైతే 2 స్పూన్లు సాల్ట్ వేసానండి. ఇది కలుపుకుందాం. ఇవి మగ్గాలండి, దోసకాయను బంగాళదుంప బాగా మెత్తగా మగ్గాలండి. ఫ్రెండ్స్, కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇవి మగ్గాలి కదండి, దీని మీద మూత పెట్టేసుకుంటామండి. ఇవి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, మూత తీసుకొని చూద్దాం, మగ్గుతున్నాయి కదా. చూడండి, మగ్గుతున్నాయి కదా, ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోవాలండి. కొంతసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. చూడండి, మగ్గినాయి, ఒకసారి చూద్దాం. ఒకసారి కలుపుకుందామండి. చూడండి, మగ్గుతున్నాయి కదా, ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకుందాం. ఇవి కొంతసేపు మగ్గనిద్దామండి, మూత పెట్టేసుకుందాం. ఇది మగ్గిన తర్వాత కారం వేసేసుకుందామండి. ఇందులో
ఒకసారి చూద్దామండి మగ్గినయేమో. చూడండి టమాటా కూడా ఉడికిపోయింది కదా మెత్తగా. ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులో కారం కూడా వేసేసుకుందామండి. ఇదైతే పచ్చికారం అండి, నేను 2 స్పూన్లు వేస్తున్నాను. వేసుకొని కలిపేసుకున్నాను ఒకసారి. చూడండి కలిపేసుకున్నాను కదా, నీళ్ళు పోసుకుందామండి. చూడండి ఇందులోనే వాటర్ కూడా పోసుకుందాం. కూరకు సరిపడ్డ వాటర్ పోసేసుకుంటున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం ఇది మొత్తం. చూడండి నీళ్ళు వాటర్ అయితే పోసేసాను కదా, ఒక 10 నుండి 20 నిమిషాల వరకు దీన్ని బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకుందాం. దగ్గర పడినాక మీకు చూపిస్తాను. చూద్దామండి దగ్గర పడిందేమో. చూడండి మనం పోసిన వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఒకసారి కలుపుకుందామండి. చూడండి అయిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామేనండి. చూడండి అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే ఎండ్రాయిలు బంగాళదుంప దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.